హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా ఇలా అని నేను వీడియోస్ పెట్టి కూడాను. వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు ఏంటి అన్నదానికి చాలా పెద్ద కారణమే ఉంది. అదంతా ఏమైంది అన్నది ఇంకో వీడియోలో అయితే చెప్తాను. ఈరోజు వీడియో వచ్చేసి వ్యాలంటైన్స్ డే స్పెషల్ అనమాట. మా వారికి అయితే సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. సో దానికోసం ఇప్పుడైతే నెక్స్ట్కి వచ్చాను. సో నాకు కావాల్సిన సామాన్లన్నీ కూడా ఇక్కడ తీసుకొని ఇంటికి వెళ్ళాక ఎలా డెకరేట్ చేశాను, ఎలా సర్ప్రైజ్ చేశాను అన్నది చూపిస్తాను, చూసేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి వ్యాలంటైన్స్ డే స్పెషల్. మా వారికి అయితే సర్ప్రైజ్ ఇస్తున్నాను. ఒకసారి ఎలా డెకరేట్ చేశాను అన్నది చూపిస్తున్నాను చూడండి. సో ఇదిగో చూడండి, బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా డెకరేట్ చేశాను. ఇప్పుడైతే మా వారు వచ్చే టైం అయింది. ఆల్రెడీ వచ్చేసారు, కింద కార్ పార్క్ చేశానని చెప్పారు. సో ఇప్పుడు వచ్చాక ఎలా ఉంటుందనేది చూపిస్తాను. అదిగోండి వచ్చేసారు. యాక్చువల్గా అయితే వెనక హార్ట్ షేప్లో పెడదాం అనుకున్న బెలూన్స్, కానీ నిలబడట్లేదు, పడిపోతున్నాయి. అందుకే ఇంకా కిందన అలా పెట్టేశాను అన్నీ కూడా. సర్ప్రైజ్ ఫీలింగ్ ఏం లేదా? సర్ప్రైజ్ కట్ చేయి. నేను కట్ చేయరా? నువ్వు మంచి ఎప్పుడు కట్ చేస్తావు. నీ కట్ చేయాలి. ఆపలేదా? ఇదిగోండి, వీళ్ళైతే మా ఫ్లాట్లోనే ఉంటారు. మా వారు రాకముందే వీళ్ళకి కూడా పిలిచి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి వాళ్ళకి పిలిచాను అనమాట. సో వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు యాక్చువల్గా న్యూ మ్యారీడ్ కపుల్ అనమాట. సో మీరు కూడా రండి, కేక్ ముందు నిల్చొని కేక్ కట్ చేసినట్టు ఫొటోస్ అవి తీసుకోండి అని చెప్పి వాళ్ళకి కూడా ఫొటోస్ అవి తీసాం అనమాట. కేక్ అది కట్ చేసుకోమని చెప్పాము. సో రెడ్ కలర్ బెలూన్స్ అయితే తీసుకొచ్చాను, హార్ట్ షేప్లో పెడదామని. యాక్చువల్గా షాపింగ్ మాల్లో అయితే హార్ట్ షేప్ బెలూన్స్ నాకు దొరకలేదు, అందుకని సరే రెడ్ కలర్ తీసుకొద్దామని తీసుకొచ్చాను. వెనక ఎంత పెడుతున్నా కూడాను అవి పడిపోతున్నాయి అనమాట. ఒక లైన్ పెడుతుంటే ఇంకో లైన్, ఒక లైన్ పెడుతుంటే ఇంకో లైన్, అలా పడిపోతూనే ఉన్నాయి. పాపం మా తమ్ముడు చాలా కష్టపడి డెకరేట్ చేశాడు, కానీ అవన్నీ ఉండలేదు, పడిపోయాయి. ఇంకా లాభం లేదని చెప్పి టీ పాకేస్ చుట్టూ చుట్టేసాను అనమాట, ఒక లోటస్ ఫ్లవర్ లాగా. మిగిలినవన్నీ కూడా కిందన పడేసాను అలాగా, చూడడానికి బాగుందని. కానీ వీడియోస్లో ఫొటోస్లో అయితే చాలా అందంగా వచ్చాయి. ఇదిగోండి, ఇప్పుడైతే మా వారికి గిఫ్ట్ కూడా ఇచ్చాను. ఏమి ఇచ్చాను అన్నది తీసి చూపిస్తారు చూడండి.
అక్కడే ఓపెన్ చేసి మరీ చూపించేయమని చెప్పాను. చూసారు కదా, నేనైతే ఇలా రెడ్ కలర్ షర్ట్ని అయితే కొని ఇచ్చాను అనమాట మా వారికి. ఇదిగోండి మా పాప కూడాను గ్రీటింగ్ కార్డ్ చేసింది, వాళ్ళ డాడీకి ఇస్తుంది. నేను చెప్తున్నాను మీ డాడీ బర్త్డే కాదమ్మా ఈరోజు వ్యాలంటైన్స్ డే, నాకు కూడా ఇవ్వాలి అని చెప్తున్నాను. అప్పుడు ఇద్దరికీ ఇస్తానని చెప్పింది. తను ఏదో డ్రాయింగ్ వేసి మరి గిఫ్ట్ చేసింది, గ్రీటింగ్ కార్డ్ చేసి ఇస్తుంది. చూపించదు ఏంటది, కనిపించదురా ఏంటది? ట్రీ వేసింది. హ్యాపీ వ్యాలంటైన్స్ డే డాడ్ మామ్. థ్యాంక్ యూ బేబీ. అనుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇంత సర్ప్రైజ్ ఇస్తే కనీసం ఒక ఫ్లవర్ కూడా తెచ్చి ఇవ్వలేదు మా వారు, విష్ కూడా చేయలేదు. థమ్స్ అప్ అని చెప్తున్నాను కదా. అంటే ఏంటి? అంటే గుడ్, వెరీ గుడ్. అది కాదు, మా హ్యాపీ, మేము కూడా ఫీల్ హ్యాపీ అవ్వాలి కదా, మాకు కూడా ఏదైనా ఇవ్వాలి కదా. అవునా? సరే చూద్దాం ప్లాన్. పోనీలే, ఇప్పుడు ఈ సందర్భంగా మా వ్యూయర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? వ్యూవర్స్గా ఆమె కష్టానికి మీ వ్యూవర్స్ కరెక్ట్గా సపోర్ట్ చేయట్లేదు. సో స్ప్రెడ్ చేసి సబ్స్క్రైబ్ చేసి అన్ని. సో ఆమె ఇచ్చిన సర్ప్రైజ్కి నేను రేపు వెళ్ళి తన కోసం ఏదైనా గిఫ్ట్ గోల్డ్ పరంగా నేను కొంటాను. వీడియో ముఖంగా ఒప్పుకున్నారు, కొనకపోతే అప్పుడు చూస్తాను. నా మీద కాదు. ఇటు అటు మమ్మీ. నీ మీద కొట్టుకో, నీ మీద కొట్టుకో. మా బాబుకి అయితే కొంచెం కఫ్ అండ్ కోల్డ్ ఉందన్నమాట, అందుకని వాడు పడుకున్నాడు, ముందంతా రాలేదు. ఇంకా ఫైనల్గా ఒకసారి రా నాన్న అని చెప్తే ఇప్పుడు వచ్చాడు అనమాట, అందుకే డల్గా ఉన్నాడు. సో నేనైతే షాపింగ్ మాల్ నుండి వచ్చేసి ఇదిగోండి పులిహోర అలానే పొటాటో కర్రీ చేశాను మసాలా వేసి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. మా వారికి నేను ఎలా సర్ప్రైజ్ చేశాను, గిఫ్ట్ ఎలా ఉంది, బెలూన్ డెకరేషన్ అంటూ ఏమీ లేదు, నేను చేసే థాట్ ఎలా ఉంది ఏంటి అన్నది కంపల్సరీగా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.